నమస్కారం. ఐఎన్డి వార్తలకు స్వాగతం. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం బూరుగుపల్లి గ్రామంలో రైతులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నల్ల చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘాలతో పాటు స్థానిక సిపిఎం నేతల ఆధ్వర్యంలో స్థానిక సర్పంచ్కు గురువారం రోజున వినతి పత్రాన్ని సమర్పించారు. బోయినపల్లి మండలం బూరుగుపల్లి గ్రామంలో గురువారం రోజున రైతులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నల్ల చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బూరుగుపల్లి సర్పంచ్కు వినతి పత్రాన్ని అందజేశారు. జిల్లా రైతు సంఘం అధ్యక్షులు రామంచ అశోక్తో పాటు సిఐటియు మండల శాఖ కన్వీనర్ గురజాల శ్రీధర్ తదితరులు ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా 3 నల్ల చట్టాలను ప్రవేశపెట్టిందని, దీనికి వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో గత 8 నెలలుగా రైతులు అనేక దఫాలుగా ఉద్యమం చేస్తుంటే నల్ల చట్టాలు అమలు చేయడానికి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని అన్నారు. దీనికి నిరసనగా ఆగస్టు 9వ తేదీన క్విట్ ఇండియా స్ఫూర్తితో భారత రక్షక దినం అనే నినాదంతో 25వ తారీఖు వరకు ఆగస్టు 9వ తేదీ నుండి అన్ని గ్రామ ప్రజలను చైతన్యపరుస్తూ 9వ తేదీన ప్రతి మండల కేంద్రాల వద్ద, జిల్లా కేంద్రాల్లో రైతు కార్మికులు, వ్యవసాయ కూలీలు, వినియోగదారులు కార్యక్రమాన్ని నిర్వహిస్తామని సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమాలకు పెద్ద ఎత్తున రైతులు తరలి రావాలని వారు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు 9వ తారీఖు సేవ్ ఇండియా కార్యక్రమాన్ని రైతులంతా కలిసి జయప్రదం చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. అదే కేంద్ర ప్రభుత్వం ఈ నల్ల చట్టాలు వెనక్కి తీసుకునేంత వరకు ఈ రైతాంగ సాయుధ పోరాటం కొనసాగుతుంటుందని రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి రైతు సంఘం నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు బోయినపల్లి మండలం బూరుగుపల్లి గ్రామంలో గౌరవనీయులు సర్పంచ్ ఆధ్వర్యంలో రైతులతోటి ఈ కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నల్ల చట్టాలు ఏవైతే ఉన్నాయో బేషరతుగా రద్దు చేయాలని చెప్పి గ్రామ సర్పంచ్కి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ బీజేపీ ప్రభుత్వం గత 8 మాసాల నుంచి రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో చలనక, వాననక, ఎండనక దాదాపు ఇప్పటివరకు 600 మంది రైతులు ఆత్మ బలిదానం చేసుకుంటే ఈ కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి కొద్దిగా సిగ్గు అని కూడా అనిపించలేదని చెప్పి మేము రాజన్న సిరిసిల్ల రైతు సంఘం పక్షాన, అలాగే సిఐటియు పక్షాన, వ్యవసాయ కార్మిక సంఘం పక్షాన ఈ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది. ఇప్పటికైనా మీరు మానవత్వ కోణంలో రైతుల పట్ల ఆదరణతో ఆలోచించి ఈ నల్ల చట్టాలు ఏవైతే ఉన్నాయో బేషరతుగా వెనక్కు తీసుకోవాలి. అలాగే వారు పండించిన పంటకు కనీసం మద్దతు ధరతో కలుపుకొని 50% గిట్టుబాటు అయ్యే విధంగా రైతులకు చెల్లింపులు చేయాలి. అలాగే కేరళ తరహాలో అక్కడ సిపిఎం పార్టీ అవలంబిస్తున్న రైతు రుణ విమోచన చట్టం ఏదైతే ఉందో మన తెలంగాణ రాష్ట్రంలో కూడా రైతులకు వర్తింపజేసే విధంగా రుణ విమోచన చట్టం అమలు చేయాలి. అలాగే గ్రామీణ ప్రాంతాలలో 200 రోజులు పని దినాలు కల్పించి వారికి రోజువారీ వేతనం 600 కల్పించి వాళ్ళని ఆదుకోవాలని చెప్పి సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించడం జరుగుతుంది. ఈ నెల 9వ తారీఖు నాడు దేశవ్యాప్త వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం, సిఐటియు పిలుపులో ఇచ్చిన భాగంగా కార్మికులు, కర్షకులు, రైతులు, వినియోగదారులు ఈ బాధ్యతను మా వంతు బాధ్యత అనుకొని రేపు బోయినపల్లి మండల కేంద్రంలో ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి ఉదయం 11 గంటలకు ఖచ్చితంగా రావాలి. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఈ కేంద్ర ప్రభుత్వం మెడలు వంచైనా ఈ రైతు చట్టాలను వెనక్కు తీసుకునేదానిక ఈ రైతుల ఆధ్వర్యం లోపల ఈ ఉద్యమం ఆగదని చెప్పి ఈ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది. ఇప్పటికైనా మీరు ఆలోచించి బేసరిగా ఈ చట్టాలు వెనక్కు తీసుకోకపోతే మాత్రం ఇంకా రానున్న రోజులలో ప్రతి గ్రామాన రైతులను మోటివేషన్ చేసి రైతులకు ఆలోచింపజేసి ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పి ఈ రాజన్న రైతు సంఘం పక్షాన, అలాగే సిఐటియు పక్షాన హెచ్చరించడం జరుగుతుంది. మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమాలు గురువారంతో 80వ రోజుకు చేరుకున్న సందర్భంగా వేములవాడ పట్టణంలోని పలు ప్రాంతాలలో విస్తృతంగా అన్నదాన కార్యక్రమాలను చేపట్టారు. వేములవాడ పట్టణంలో మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమం గురువారం 80వ రోజుకు చేరుకుంది. చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపడుతున్న నిత్యాన్నదాన కార్యక్రమంలో భాగంగా గురువారం లక్ష్మీ గణపతి కాంప్లెక్స్, గుడిమెట్లతో పాటు ఆలయ పార్కింగ్ ఏరియా, దేవాలయం ఎదుట ఉన్న అన్నర్థులకు, యాచకులకు, దుండ్రపల్లి హోమ్ ఐసోలేషన్లో ఉన్న కరోనా పేషెంట్లకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఈ సందర్భంగా అన్నదాతలుగా వ్యవహరించిన నగుబోతు రవీందర్, రొక్క నరసింహారెడ్డి, ఉడతల వెంకన్న, గడ్డం కిరణ్ తదితరులు తెలిపారు. దాతల సహకారంతో 365 రోజుల పాటు నిరంతరంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ట్రస్ట్ సభ్యులు నాగుల చంద్రశేఖర్, తాళపల్లి ప్రసాద్, కొప్పుల హనుమాన్, లావునూరి భాస్కర్, ప్రతాప నటరాజు, బస్వరాజు తదితరులు తెలిపారు.
ఎవరు ఉంటే అన్న లేడుగా వాళ్ళు ఆడుగురా తల్లిపాల ప్రాధాన్యత విశిష్టతను తెలిపే కార్యక్రమమైన తల్లిపాల వారోత్సవాలలో భాగంగా వేములవాడ పట్టణంలోని మధు చిల్డ్రన్స్ హాస్పిటల్ ఆవరణలో తల్లులకు ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమాన్ని స్థానిక వైద్యులు డాక్టర్ మధు ఆధ్వర్యంలో చేపట్టారు. వేములవాడ పట్టణంలోని మధు హాస్పిటల్ ఆవరణలో తల్లిపాల వారోత్సవాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ తల్లిపాలు బిడ్డకు వ్యాక్సిన్ వంటివని తప్పనిసరిగా తల్లులు వారి శిశువులకు 2 సంవత్సరాల నుండి 3 సంవత్సరాల వరకు పాలను అందించాలని సందర్భంగా తెలిపారు. అనంతరం బాలింతలకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో స్థానిక వైద్యులు మధుతో పాటు హాస్పిటల్ సిబ్బంది తల్లులు హాజరయ్యారు. 6 నెలల తర్వాత తల్లిపాలతో పాటు ఉగ్గు స్టార్ట్ చేయడం ఎక్కువ రాకుండా ఇమ్యూనిటీ పవర్ పెంచుతుంది. లక్షణాలు ఎక్కువ ఉంటాయి. అలాంటి రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది. సో యాక్చువల్గా ఈ బ్రెస్ట్ ఫీడింగ్ తల్లిపాలు అనేవి ఒక మొదటి టీకా లాంటిది. ఒక వ్యాక్సిన్ లాగా మనకు జీవితాంతా ప్రొటెక్ట్ చేస్తుంది. ముఖ్యంగా హైపర్ టెన్షన్ కానీ డయాబెటీస్ దేశంలో ఇది సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ థీమ్ ఆఫ్ దిస్ ఇయర్ అంటే ఈ వారోత్సవాలకి ప్రతి సంవత్సరం ఒక థీమ్ ఉంటుంది. సో ఈ ఇయర్ థీమ్ ఏంటంటే ప్రొటెక్ట్ బ్రెస్ట్ ఫీడింగ్ ఏ షేర్డ్ రెస్పాన్సిబిలిటీ. అంటే ఇది తల్లి పాలించే సంస్కృతి అనేది అందరూ కాపాడండి, ఇది మనందరి బాధ్యత అని దాని అర్థం. సో ముఖ్యంగా పుట్టిన వెంటనే వచ్చే తల్లిపాలను ముర్రుపాలు అంటారు. ఈ ముర్రుపాలు అనేది పాప డెవలప్మెంట్ కానీ, ఫిజికల్ డెవలప్మెంట్ కానీ, మెంటల్ డెవలప్మెంట్ కానీ, తర్వాత ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి కానీ చాలా ఉపయోగపడుతుంది. సో యూజువల్గా పాతకాలంలో ఏం చేసేవాళ్ళంటే మురుపాలు తీసేసి తర్వాత పాలు పట్టడం అనేది ఒక ఆనవాయితీ ఉండేది. అది తప్పు అనే విషయం మీరందరూ గ్రహించాలి. ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా మనమంతా ఇక్కడ సమావేశమయ్యాము. ఈ కార్యక్రమము ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ రాజన్న సిరిసిల్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడమైనది. ఈ ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ రాజన్న సిరిసిల్ల ఈ సంవత్సరమే కొత్తగా ఫామ్ అయింది. ఈ తల్లిపాల వారోత్సవాల భాగంగా ఈరోజు 4వ రోజు ఇక్కడ సెలబ్రేట్ చేయడం అవుతుంది. మొదటి రోజు సృజన హాస్పిటల్ సిరిసిల్లలో, 2వ రోజు నిఖిల్ హాస్పిటల్ సిరిసిల్లలో, 3వ రోజు పద్మలత హాస్పిటల్ వేములవాడలో, ఈరోజు సాయిమణి హాస్పిటల్ వేములవాడలో సెలబ్రేట్ చేయడం అవుతుంది. ఈ వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ అనేది 1992 నుంచి వివిధ దేశాల్లో సెలబ్రేట్ చేయడం అవుతుంది. ఈ ప్రతి సంవత్సరం బ్రెస్ట్ ఫీడింగ్ వీక్కి ఒక థీమ్ అంటూ ఉంటుంది. ఈ ఇయర్ థీమ్ ఏంటంటే ప్రొటెక్ట్ బ్రెస్ట్ ఫీడింగ్. ప్రొటెక్ట్ బ్రెస్ట్ ఫీడింగ్ అని ఎందుకు అనాల్సి వస్తుంది? అది ఇట్ ఈస్ నేచురల్ ఫినామినా. మనం ప్రతి తల్లి పిల్లలకు పాలు ఇవ్వాల్సిందే. ఇది ఒక అంటే తల్లికి పిల్లకు అపురూపమైన బంధాన్ని నెలకొల్పడంలో తోడ్పడుతుంది. ఒకప్పుడు లేడీస్ ఎక్కువగా అంటే జాబ్కు వెళ్ళేవాళ్ళు కాదు, అంటే ఇంట్లోనే ఉండేవాళ్ళు. తల్లిపాలు అవగాహన అప్పుడు అంత పెద్దగా చెప్పాల్సి వచ్చేది కాదేమో. కానీ ఇప్పుడు అంటే లేడీస్ కూడా జాబ్కి వెళ్ళడం, కొంత అంటే టైం టు టైం పాలు ఇవ్వడం ఇబ్బందిగా, అంటే పాలు ఇవ్వడానికి సమయం లేకపోవడం కూడా జరుగుతుంది. ఈ విధంగా అంటే బ్రెస్ట్ ఫీడింగ్ను మనం మర్చిపోతామేమని అనుకుని ఈసారి ప్రొటెక్ట్ బ్రెస్ట్ ఫీడింగ్ అంటే దాన్ని మరవకుండా మనం దాన్ని దృష్టిలో ఉంచుకొని తప్పనిసరి ప్రతి తల్లి ప్రతి పిల్లాడికి పాలు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఇది తెలియజేయడానికే ఇది WHO అండ్ యూనిసెఫ్ ఈసారి ప్రొటెక్ట్ బ్రెస్ట్ ఫీడింగ్ అనే థీమ్ను ఉద్దేశించింది. అయితే ఇప్పుడు మనం యాక్చువల్గా తల్లి అంటే దేవుడితో సమానం. తెలంగాణ స్టేట్ ఫుడ్ కార్పొరేషన్ సభ్యుల పర్యటనలో భాగంగా వేములవాడ మండలంలోని మారుపాక అంగన్వాడీ కేంద్రాన్ని గురువారం రోజున పరిశీలించారు. వేములవాడ మండలం మారుపాక గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని గురువారం రోజున తెలంగాణ స్టేట్ ఫుడ్ కమిషన్ సభ్యులు పరిశీలించారు. ఓరుగంటి ఆనంద్తో పాటు రంగినేని శారద, భారతి, కొంతం గోవర్ధన్ తదితరుల ఆధ్వర్యంలో జరిగిన ఈ పర్యటనలో భాగంగా అంగన్వాడీ సెంటర్లోని వివరాలను అడిగి తెలుసుకోవడమే కాకుండా రికార్డులను పరిశీలించారు.
కాగా 4 నెలలుగా కేంద్రానికి పాలు రాకపోయిన విషయంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గ్రామ ప్రజా ప్రతినిధులు, అంగన్వాడీలు అభివృద్ధికి కృషి చేయాలని సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో వీరి వెంట స్థానిక గ్రామ సర్పంచ్ స్వయం ప్రభుతో పాటు జడ్పీటీసీ మేకల రవి, ఎంపీపీ బూరా వజ్రమ్మ, సిడిపిఓ ఎల్లయ్య, సూపర్వైజర్ రాజేశ్వరి, సిబ్బంది ఉన్నారు. మీతో ఉంచుకోలేదు ఈ మంత్ 31st లాస్ట్ కదా సార్, 31st లాస్ట్ మళ్ళీ ఈ నెల వస్తాయి సార్. ఫస్ట్ వీక్ 3 months. రిపోర్ట్ ఇచ్చిందా మరి 4 months నోటీస్ ఉందా మీకు? మరి ఎందుకు కారణమైంది? మాట్లాడడానికి ఒక ప్రజాప్రతినిధులను విజిలెన్స్ కమిటీలో పెట్టుకుంటాం. 4 months నుంచి కంటిన్యూ మీ నామకే వస్తేనే కదా. ఇప్పుడు మీ సర్పంచ్ ముందరికే ఉండదు కదా, వంతుకు కాదు కదా సంతకాలు పెట్టియడము. పాలు వస్తలేవు, పెరుగు కురుకూరు వస్తలేదని డిస్కషన్ చేయాలి. మీరు ఎజెండాలో ఏం రాసారు? జనరల్గా రాసారు. అమ్మా ఏదన్నా బాధ్యతాయుతంగా పనిచేయాలి. రాసినాం, అమ్మకి చెప్పినాం. మిమ్మల్ని మీ దానికి కట్ చేసి, మీ జీతాలకి వెళ్ళి కట్ చేసి మేము వాళ్ళకి నష్టపరిహారం యాక్ట్ చెప్తుంది. ఎంత ఎలా 5 రూపాయలు 6 లీటర్ల ఒక నెలకు 6 ఇంటూ ఎంత 40 రూపాయలు 50 40 వేసుకో అందాజు 6 4 24 240 125% అంటే ఇంక ఎక్సెస్ ఇచ్చి వాళ్ళకి డబ్బులు కట్టియాలి. యాక్ట్ చెప్తుంది. అంగన్వాడీలు బాగా చేంజ్ అయినాయి, నేను కూడా అంగీకరిస్తా. కోవిడ్ టైంలో కూడా బాగా పనిచేసారు, మేము దానికి మేము అభినందిస్తా. కానీ మా ఉద్దేశం, మా కమిషన్ యొక్క ఉద్దేశం అందరం ఎందుకు వచ్చినాం? 100% జరిగినప్పుడే న్యాయం జరుగుతుంది. దానిలో భాగంగానే రేషన్ కార్డుల ద్వారా 6 కిలోల బియ్యం, రాజ్యాంగం చెప్పింది 5 కిలోలు చెప్పినప్పటికీ మన తెలంగాణ ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి 6 కిలోలు ఇస్తూ ఉన్నది. ఇలా గర్భిణీ స్త్రీలకు ఏదైతే గర్భం దాల్చిన వెంటనే గర్భంలో పిండం కూడా ఆరోగ్యంగా ఉండాలని అంగన్వాడీల ద్వారా ఇవాళ పాలు కానీ 200 మిల్లీమీటర్ల పాలు, రోజు ఎగ్గు, ఒక మెనును తయారు చేసి ఎంత క్యాలరీస్ అందాలో అదొకటి. పుట్టిన తర్వాత బాలింత కూడా ఆరోగ్యంగా ఉన్నప్పుడే వాళ్ళకు బాలామృతం పిల్లలకు, తర్వాత 5 సంవత్సరాల వరకు అంగన్వాడీలో పెరుగు ఇచ్చేటువంటి ఫుడ్డు. దాని తర్వాత స్కూళ్ళల్లో కూడా మెనూ ప్రకారం మిడ్ డే మీల్స్ ఏర్పాటు చేయడం, ఇదంతా కూడా ఆహార భద్రత చట్టంలోనే అనుగుణంగానే ఇదంతా జరుగుతూ ఉంది. దాన్ని పరిశీలించి ఎక్కడైనా రాజ్యాంగం అమలులో చేస్తున్న అధికారులు నిర్లక్ష్యం చేసినట్లయితే ఫిర్యాదులు స్వీకరించేటువంటి, వాళ్ళ మీద చర్యలు తీసుకునేటువంటి అధికారం ఈ కమిషన్కు ఉంటుంది. కానీ ఇప్పటి వరకు అసలు ఈ ఆహార భద్రత కమిషన్ ఉన్నది అనేటువంటి విషయం అవగాహన చాలామందికి లేదు. గతంలో నేను సిరిసిల్ల జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కొన్ని మా దృష్టికి వచ్చినాయి, మేము వీటన్ని పరిష్కారం చేస్తూ ముందుకు సాగుతూ ఉన్నాం. కొన్ని లోపాలు చాలా మట్టుకు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇలా అంగన్వాడీలలో కానీ చాలా మార్పు వచ్చింది, సివిల్ సప్లైలో కూడా మార్పు వచ్చింది, మిడ్ డే మీల్స్లో కూడా మార్పు వచ్చింది. కానీ ఇంకా పూర్తి స్థాయిలో ఏదైతే హక్కుదారులకు అందడంలో అక్కడక్కడ గ్యాప్స్ వస్తున్నాయి. ఎక్కడైతే గ్యాప్స్ వచ్చినాయో ఆ గ్యాప్స్ వచ్చినాయి మేము మాట్లాడడానికి, మేము ఎక్కడ వేదిక ఉందో కూడా, మాకు ఎక్కడ న్యాయం చేయాలో, ఎవరిని అడగాలో అనేటువంటి అవగాహన కూడా ఈరోజు పూర్తి స్థాయిలో ప్రజలకు లేదు. అందుకే ఇలా జిల్లాలో తప్పకుండా అయితే విజిలెన్స్ కమిటీలను పటిష్టం చేసినప్పుడు ఇవన్నీ మరి గ్యాప్స్ అన్నీ ఫుల్ఫిల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విజిలెన్స్ కమిటీలను పటిష్టం చేయాల్సిన బాధ్యత ఈ రాజ్యాంగంలో ఒక భాగంలో ఉన్నది. మరి మేము రేపు జిల్లా స్థాయిలో సమీక్ష సమావేశం ఉన్నప్పుడు అన్నీ కూడా అధికారుల దృష్టి తీసుకువెళ్తాం. మేము మీ ద్వారా సిరిసిల్ల జిల్లా ప్రజానీకానికి తెలియజేస్తాం ఏంటంటే
మీకు ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే రేపు మీకు అందుబాటులో ఉంటుంది కమిషన్ పత్రికల ద్వారా స్వచ్ఛంద సంస్థలు కానీ డీలర్లు కానీ అంగన్వాడీ టీచర్లు కానీ ఇంకా ప్రజలు మీ సమస్యలు రేపు రాతపూర్వకంగా మా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా వారి అధికారులు ఎవరైతే బాధ్యులు ఉన్న వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉన్నది. ఇది మరి జ్యుడిషియల్ కమిషన్, ఇది తప్పకుండా చర్యలు తీసుకొని మా ఉద్దేశం, కమిషన్ యొక్క ప్రధాన ఉద్దేశం హక్కుదారులకు వారి హక్కుకు భంగం కలగొద్దు, వారికి న్యాయం జరగాలి. న్యాయం జరగనప్పుడు హక్కుదారులు మా దగ్గరికి వచ్చినప్పుడు మేము ఎంతటి అధికారులైనా రాజ్యాంగపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని కూడా తెలియజేస్తూ రేపు తప్పకుండా సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అందరు ప్రజాప్రతినిధులు, ఇది రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి కమిషన్, దీన్ని జిల్లా స్థాయిలో కూడా అమలు చేయడానికి జిల్లా PDDRDA గారిని జిల్లా సమస్యల పరిష్కార అధికారిగా ప్రభుత్వం నిర్ణయించింది. ఎందుకంటే PDDRDA గారే ఈ జిల్లాలో ఇలాంటి చట్టాలను అనుగుణంగా మరి అమలు చేసేటువంటి బాధ్యత వారిది ఉంటుంది. కాబట్టి ఈ విషయం కూడా ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు తెలుసుకోవాలా. వేములవాడ గ్రామీణ మండలంలోని మల్లారం గ్రామంలో సెకండ్ డోసు టీకా వేసే కార్యక్రమాన్ని గురువారం రోజున ప్రారంభించినట్లు స్థానిక సర్పంచ్ పండుగ తిరుపతి తెలిపారు. వేములవాడ మండలం మల్లారం గ్రామంలో గురువారం రోజున సెకండ్ డోసు టీకా వేసే ప్రత్యేక క్యాంపును గురువారం రోజున ఏర్పాటు చేశారు. స్థానిక సర్పంచ్ పండుగ తిరుపతితో పాటు ఎంపీటీసీ తిరుపతి, రజక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి లింగంపల్లి దేవయ్య సహకారంతో ఆరోగ్య శాఖ సిబ్బంది వారి సేవలను అందించే కార్యక్రమాన్ని నిర్వహించారు. కాగా గ్రామంలో సెకండ్ డోసుకు అర్హత గల వారిని ప్రతి ఒక్కరిని పిలిచి మరీ వ్యాక్సినేషన్ వేయించినట్లు ఈ సందర్భంగా వారు తెలిపారు. కార్యక్రమంలో సూపర్వైజర్ భాగ్యమతో పాటు హెల్త్ ఆఫీసర్ వెంకటరమణ, ఏఎన్ఎంలు పుష్ప, కవిత, ఆశా వర్కర్లు లావణ్య, రేణుక, గీత తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా మాజీ జడ్పీ చైర్పర్సన్ అయిన తులా ఉమా గురువారం రోజున చందుర్తి మండలంలోని పలు గ్రామాల్లో ఇటీవల మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించారు. భారతీయ జనతా పార్టీ నేత, కరీంనగర్ జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ తులా ఉమా చందుర్తి మండలంలోని పలు గ్రామాల్లో గురువారం రోజున పర్యటించారు. మండలంలోని కట్టలింగంపేట, చందుర్తి, ఎన్గల్, రామన్నపేట, మూడపల్లి గ్రామాల్లో పరిశీలించడమే కాకుండా ఇటీవల పలు కారణాలతో మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించి వారికి ధైర్యాన్ని ఇచ్చారు. వారి వెంట భారతీయ జనతా పార్టీ నాయకులు మార్త సత్తయ్యతో పాటు చిలుక పెంటయ్య, సిరికొండ శ్రీనివాస్, పొంచెట్టి రాగేష్, చిరుమల హన్మయ్యాచారి, మట్కం మల్లేశం, పత్తిపాక బాలయ్య, మాడిశెట్టి శ్రీహరి తదితరులు ఉన్నారు. టెంపుల్ రాజన్న టెంపుల్ కొబ్బరికాయ కొట్టి వాళ్ళకి వస్తాడు. గురువారం రోజున నిర్వహించిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి 7 రోజుల హుండీ లెక్కింపులో భాగంగా స్వామివారి ఖజానాకు 72 లక్షల రూపాయల నగదుతో పాటు 232 గ్రాముల బంగారం ఆదాయం సమకూరినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి కృష్ణప్రసాద్ తెలిపారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి 7 రోజుల హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని గురువారం రోజున ఆలయ ఓపెన్ స్లాబ్లో నిర్వహించారు. సీసీ కెమెరాలతో పాటు SPF సిబ్బంది పర్యవేక్షణలో సాగిన ఈ హుండీ లెక్కింపులో రాజన్న ఆలయ ఖజానాకు 72,18,406 రూపాయల నగదుతో పాటు 232 గ్రాముల బంగారం, 6 కిలోల 100 గ్రాముల వెండి రూపాయల ఆదాయం సమకూరింది.
ప్రాజెక్టు నిర్వాసిత గ్రామ ప్రజల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డికి వినతి పత్రాన్ని సమర్పించినట్లు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎర్ర మహేష్ తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వం నిర్మించిన మధ్యన మానేరు ప్రాజెక్టు నిర్మాణంతో నిర్వాసితులైన వారి ప్రజల సమస్యలను గాలికి వదిలేసిందని 25,000 ఎకరాలు తీసుకున్న ప్రభుత్వం 12,500 కుటుంబాలను రోడ్డున పడేసిందని పూర్తి స్థాయిలో భూములు ఇళ్లకు నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఎర్ర మహేష్ ఆధ్వర్యంలో పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డితో పాటు కేంద్ర మంత్రి అర్జున్ రావుకు వినతి పత్రాన్ని సమర్పించినట్లు వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇందిరా ఆవాస్ యోజన గృహ నిర్మాణ పథకం మంజూరు ఇచ్చినప్పటికీ నేటికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని ఇంప్లిమెంట్ చేయడం లేదని, దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ ఆలయ అభివృద్ధిలో భాగంగా నాంపల్లి గుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారిని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని వినతి పత్రంలో కోరినట్లు ఎర్ర మహేష్ తెలిపారు. ఎర్ర మహేష్ బీజేపీ తెలంగాణ పార్టీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మాణం చేసినటువంటి మధ్య మానేరు ప్రాజెక్టు భూ నిర్వాసితుల త్యాగతనుల యొక్క సమస్యల పరిష్కారంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు పూర్తి స్థాయిలో వైఫల్యం చెందారు. దాదాపుగా 12,500 కుటుంబాలు 25,000 ఎకరాలు 3 పంటలు పండేటువంటి భూములను బలవంతంగా లాక్కున్నటువంటి ప్రభుత్వం నిర్వాసితుల యొక్క ఉపాధి విషయంలో అయితేనేమి, నిర్వాసితులను ఆదుకునే విషయంలో అయితేనేమి ఏమాత్రం కూడా చిత్తశుద్ధి ప్రదర్శించడం లేదు. ఈ రోజు ఇప్పటికీ ప్రాజెక్టు పూర్తయి ప్రాజెక్టులో నీళ్లు నింపి 3 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా దాదాపుగా 2,500 గృహాలకు నష్టపరిహారం ఇవ్వలేదు. రైతులకు పూర్తి స్థాయిలో భూములకు కూడా నష్టపరిహారం ఇవ్వలేనటువంటి ప్రభుత్వం నిజంగా చాలా దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం. స్వరాష్ట్రం అంటే ఆనాడు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి నిర్వాసితుల పట్ల చిత్తశుద్ధితో ప్రవర్తించడం లేదు. తెలంగాణ రాష్ట్రం వస్తేనన్నా నిర్వాసితుల యొక్క సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని చెప్పేసి ఈ రోజు ముఖ్యమంత్రి అయినటువంటి గుండెకాయ లాంటి మధ్య మానేరు ప్రాజెక్టు యొక్క భూ నిర్వాసితుల సమస్యల పరిష్కారంలో మాత్రం ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టుగా ఉండలేదు. ఈ ప్రభుత్వానికి గడిచినటువంటి 5 సంవత్సరములుగా మరి ఈ రాష్ట్రానికి అన్నం పెట్టేటువంటి అన్నదాతలు దాదాపు 25,000 భూములను అప్పనంగా అప్పగిస్తే వారి ఉపాధి కొరకు కనీసం ఒక ఇండస్ట్రియల్ కారిడార్ చేయండి, ఒక ఇండస్ట్రియల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టండి, ఒక ఇండస్ట్రియల్ బ్యాంక్ పెట్టమని చెప్పేసి స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులకు అయితేనేమి, జిల్లా మంత్రి కేటీ రామారావుకి అయితేనేమి, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా వాళ్ళు దఫాలుగా కూడా విజ్ఞాపనలు చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది. ఈ విషయమై గౌరవనీయులు పెద్దలు మరి కేంద్ర పర్యాటక శాఖ మంత్రులు తెలంగాణ రాష్ట్రం నుంచి ఉన్నటువంటి ఏకైక కేబినెట్ మంత్రి గారికి ఈ రోజు ఈ యొక్క భూ నిర్వాసితుల సమస్యల పట్ల, అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యల పట్ల, అలాగే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు కూడా విజ్ఞాపన చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద అలాగే చీఫ్ సెక్రటరీ మీద ఒత్తిడి పెంచి భూ నిర్వాసితుల యొక్క సమస్యలు పెండింగ్ సమస్యల పరిష్కారంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి భూములకు ఇళ్లకు నష్టపరిహారం ఇవ్వాలి, ఇండస్ట్రియల్ కారిడార్ మంజూరు చేయాలని చెప్పేసి మరి మంత్రి గారికి విజ్ఞాపన చేయడం జరిగింది. అంతేకాకుండా 2009-2010లో అప్పటి ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులో సర్వం కోల్పోతున్నటువంటి భూ నిర్వాసితులకు అప్పుడున్నటువంటి ఐఏవై పథకం ద్వారా అక్కడ ఉన్నటువంటి 12,500 కుటుంబాలకు ఆ యొక్క గృహ నిర్మాణ పథకం మంజూరు చేస్తే నేటికి కూడా దౌర్భాగ్య పరిస్థితి ఈ ముఖ్యమంత్రి గారు ఇంప్లిమెంట్ చేయడం లేదు. కనుక ఇప్పుడున్నటువంటి ప్రధానమంత్రి ఆవాస్ యోజనను కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే విధంగా మంత్రి గారు కూడా విజ్ఞాపన చేయడం జరిగింది. అంతేకాకుండా దక్షిణ కాశీగా ప్రసిద్ధి గాంచినటువంటి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం రాష్ట్ర ముఖ్యమంత్రి గారే స్వయానా వేములవాడ టెంపుల్ కు వచ్చి రాజన్న దర్శనం చేసుకుని నేను ఇక్కడే తలనీలాలు తీసుకున్నా, నేను ఇక్కడే పెళ్లి చేసుకున్నా, ఏటా 100 కోట్లతో 400 కోట్లతో రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తా ఉన్నాడు. రాజన్నను కూడా శటకోపం పెట్టినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కి తెలుస్తుంది. మరి వేములవాడ దక్షిణ కాశీకి ప్రతి నిత్యం ఆంధ్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి లక్షలాదిగా భక్తులు వస్తారు కనుక ఇటు వేములవాడ ఆలయంతో పాటు పక్కనే కిలోమీటర్ దూరంలో మరి నాంపల్లి గుట్ట లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం, అటుపక్కనే మరి మధ్య మానేరు ప్రాజెక్టు ఉంది కనుక ఆ యొక్క నాంపల్లి గుట్టను పర్యాటక ప్రాంతంగా కూడా మరి కేంద్ర ప్రభుత్వం తీసుకొని అభివృద్ధి చేసి ఆ వేములవాడ నియోజకవర్గ ప్రజానికం అందరూ కూడా సఫిషియెంట్ గా ఉండే విధంగా ఆ ప్రాంత సమస్యలు మరి త్వరితగతిన రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలని చెప్పేసి మంత్రి గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తున్న ఫుడ్ కార్పొరేషన్ ప్రతినిధుల బృందం ఆధ్వర్యంలో బోయినపల్లి మండలంలోని కొత్తపేట, వెంకట్రావుపల్లి తదితర గ్రామాల్లోని అంగన్వాడీ కేంద్రాలలో గర్భవతులకు, శిశువులకు అందుతున్న ఆహార పదార్థాలను ప్రత్యేకంగా పరిశీలించారు.
రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ కమిషనర్తో పాటు పలువురు ఫుడ్ కార్పొరేషన్ సభ్యులు 2 రోజుల పర్యటన సందర్భంగా గురువారం రోజున బోయినపల్లి మండలంలోని వెంకట్రావుపల్లి కొత్తపేట గ్రామాల్లోని అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్రాలలో పిల్లలకు అందుతున్న పోషకాహారంతో పాటు పిండి పాలు పంపిణీలో భాగంగా తల్లులకు గర్భవతులకు చిన్నారులకు అందించే కోడిగుడ్లు వాటి వివరాలను పరిశీలించారు. అనంతరం కేంద్రాలలో నమోదైన వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. రేషన్ దుకాణంలో జరుగుతున్న ప్రజా పంపిణీ కార్యక్రమాన్ని కూడా పరిశీలించినట్లు ఈ సందర్భంగా కమిషనర్ తిరుమల్ రెడ్డి, సభ్యులు ఓరగంటి ఆనంద్, గోవర్ధన్ రెడ్డి, శారద తదితరులు తెలిపారు. కార్యక్రమంలో వీనిపేట అంగన్వాడీ అధికారులతో పాటు వైస్ ఎంపీపీ నాగయ్య, తెరాస నాయకులు కత్తెరపాక కొండయ్యతో పాటు సింగిల్ విండో చైర్మన్ దుర్గారెడ్డి, గ్రామ సర్పంచ్ నందయ్య, అంగన్వాడీ టీచర్లు, తల్లులు, గ్రామ ప్రజలు ఉన్నారు. చిన్న అనుకునే ఒక 10 అండి ఇది ఇస్తారు ఎందుకు జీరో సెట్ చేయండి అదంటే 1550 ఒకటి అదే అది పెట్టదు హాఫ్ కేజీ అండి మధ్యాహ్నం ఉన్నది హాఫ్ కేజీ 1 కేజీ ఒక్కొక్కటి 10 గ్రామ్స్ ఉన్నది మధ్యాహ్నం ఆన్ చేసి జీరో అయినా మేడం సరే నిజం చెప్పండి. ఇప్పుడు మీకోసమే హైదరాబాద్కి వెళ్ళే వచ్చారు. మీకు కరెక్ట్గా పౌష్టికారం అందుతుందా లేదా ప్రభుత్వం ఇచ్చేది ఏజెన్సీ ద్వారా మీకు వస్తుంది. మనం ఎవరు వాళ్ళు పుణ్యానికి అందరూ రేటు బరాబర్ కాబట్టి మీరు ఏదైనా క్లియర్గా చెప్తే దాని ప్రకారంగా మళ్ళీ మీకు మంచిగా అందుతట్టు చూస్తారు. ఒక 30 గ్రామ్స్ 40 గ్రామ్స్ చిన్న సైజు ఉండాలి. ప్రభుత్వం ఏమో 50 గ్రాముల గట్టిస్తుంది కాంపౌండ్. మీరు మీకైతే పుట్టబోయే బిడ్డకు పుట్టినటువంటి మీరు ఎగ్గు తింటామనుకుంటాం. టీడీపీ కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మేము ఏమైనా చిన్నగా ఉంటే వాళ్ళకి రిటర్న్ తీసుకొని మళ్ళీ. ఇవి ఈనాటి ఐఎన్టీ వార్తలు. తిరిగి రేపటి వార్తలలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.